వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ రక్షణ రంగంలో స్వావలంబన లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే క్షిపణులు, డ్రోన్లు, రాడార్లు, యుద్ధ విమానాల తయారీలో దేశీయ సామర్థ్యాన్ని పెంచుతున్న డిఆర్డీఓ ఇప్పుడు మరో కీలక అడుగు వేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న డిఫెన్స్ టెక్నాలజీ అండ్ టెస్ట్ సెంటర్ అంటే డిటిసిను మరింత బలోపేతం చేస్తూ చిన్న పరిశ్రమలు, స్టార్టప్లకు అత్యాధునిక టెక్నాలజీ, పరీక్షా సదుపాయాలు, నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఈ కేంద్రం భారత రక్షణ తయారీ రంగాన్ని ఎలా మార్చిబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ను రక్షణ తయారీలో ప్రపంచ స్థాయి దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో డిఆర్డీఓ పనిచేస్తోంది. ఇందులో భాగంగా లక్నోలోని డిఫెన్స్ టెక్నాలజీ అండ్ టెస్ట్ సెంటర్ను అత్యాధునిక సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేసింది. ఈ కేంద్రం ద్వారా దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్లు రక్షణ రంగంలోకి అడుగుపెట్టేందుకు అవసరమైన అన్ని సాంకేతికత సదుపాయాలు ఒకే వేదికపై అందుబాటులోకి రానున్నాయి. డిటిటిసి ప్రధానంగా 6 కీలక రంగాల్లో సేవలందిస్తోంది. మొదటిగా మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ ద్వారా కొత్త రక్షణ ఉత్పత్తుల డిజైన్, పనితీరును కంప్యూటర్ ఆధారిత సాంకేతికతతో ముందుగానే పరీక్షించవచ్చు. దీంతో అభివృద్ధి సమయం, ఖర్చు రెండూ తగ్గే అవకాశం ఉంటుంది. రెండవది టెస్టింగ్ అండ్ క్యారెక్టరైజేషన్. ఆయుధ వ్యవస్థలు, విడిభాగాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్రత్యేక మెటీరియల్స్ నాణ్యత, పనితీరును కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షించే అత్యాధునిక ల్యాబ్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయాల ద్వారా 3D ప్రింటింగ్, అలాగే సిఎన్సి ప్రెజెన్స్ మ్యాచింగ్ వంటి ఆధునిక తయారీ టెక్నాలజీతో వేగంగా ప్రోటోటైప్లను రూపొందించే అవకాశం కూడా కల్పిస్తోంది. రక్షణ రంగానికి అవసరమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించేందుకు ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. పరిశ్రమలు, ఇంజనీర్లు, పరిశోధకులు, స్టార్టప్లకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా టెక్నాలజీ ఇంక్యుబేషన్ సేవలను కూడా డిటిటిసి అందిస్తోంది. వినూత్న రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి చేయాలనుకునే స్టార్టప్లకు డిఆర్డీఓ శాస్త్రవేత్తలు సాంకేతిక మార్గదర్శకత్వం, మౌలిక వసతులు అందిస్తున్నారు. అదేవిధంగా కన్సల్టెన్సీ సేవల ద్వారా డిజైన్, అభివృద్ధి, అలాగే పరీక్షలు, నాణ్యతా ప్రమాణాల విషయంలో పరిశ్రమలకు నేరుగా సాంకేతిక సలహాలు అందిస్తోంది. దేశీయ సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడే స్థాయికి కూడా చేరుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో డిటిటిసి వంటి కేంద్రాలు దేశీయ పరిశ్రమలు, స్టార్టప్లు, అలాగే ఎంఎస్ఎంఈలకు బలమైన వేదికగా నిలవనున్నాయి. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా స్వదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీని వేగవంతం చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. స్వదేశీ సాంకేతికత, స్వదేశీ తయారీ, స్వావలంబన దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. లక్నోలోని డిఆర్డీఓ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ టెస్ట్ సెంటర్ దేశీయ రక్షణ పరిశ్రమలకు కొత్త అవకాశాలను తెరవడమే కాకుండా భవిష్యత్ రక్షణ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే భారత రక్షణ రంగంలో కొత్త దిశగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.